దిగ్విజయం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది బాపట్ల మండలం అప్పికట్ట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా తీసుకుంటే ఏరువాక సాగారు రన్నో చిన్న అనే పాట రచించిన కొసరాజు రాఘవయ్య చౌదరి అప్పికట్ట వాసి కావడం ఒక గర్వకారణంగా పేర్కొనాలి. ఇదే నెలలో ఆయన జయంతి కార్యక్రమం కూడా జరగడం, ఇదే గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది ఒక సంతోషకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయడంతో పాటు ఇక్కడ రైతులకు అవసరమైన అన్ని విధాల చేయూత సహకారం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతిదీ కూడా వ్యవసాయ రంగంలో ఒక వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు ఏరువాక పౌర్ణమి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులకు బిల్లు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు? సందర్భంగా రైతులకి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున శుభాభినందనలు ప్రత్యేకమైన గ్రామం కార్యక్రమం జరుపుకోవడం సంతోషం. ఈ గ్రామంలో అందరూ కూడా కార్యక్రమానికి గ్రామానికి ఒక సమ్మరాన్ని అందే విధంగా ఒక ర్యాలీ కార్యక్రమం చేస్తే రైతుల ఐక్యమత్యాన్ని సాటే విధంగా ఇప్పటిదాకా వివిధ కార్యక్రమాలను నాలుగు పొలాలు దున్ని పాడి పంటలతో రైతులు నాణ్యమైన గింజ పండించాలి. ప్రభుత్వం తరఫున రైతుకి ఎప్పుడూ సేవలు అందించాలి. ధాన్యం కొనుగోలు విషయంలో దాని నుంచి మందులు సబ్సిడీల విషయంలో దగ్గర నుంచి యంత్రాలు కూడా ట్రాక్టర్లు అవనండి, రోటోవేటర్లు అవనండి, లారీలు అవనండి సబ్సిడీలో రైతులకు అందించడం. అట్లాగే ఆర్గానిక్ దిశగా భూమిని సారవంతం చేసే దిశగా రైతులు పనిచేయాలి. పెస్టిసైడ్స్ అండ్ సూపర్లు యూరియాలు ఎక్కువ వాడకుండా సరైన మోతాదులో ఎంత అవసరమో అంతే వాడేటట్లుగా ఎక్కువ పెంటమట్టి మల్టీ మినరల్ గ్రెయిన్స్తో కూడిన సహాయం చేయాలని ముఖ్యమంత్రి పదే చెబుతాం. ఆ దిశగా ఈ సంవత్సరం కావాల్సినంత యూరియా ఇవ్వకుండా ఎకరానికి ఎంత ఇవ్వాలో సబ్సిడీ మీద అంతా తంబు ప్రతి రైతు తంబేసి ఎకరానికి ఇంతని తీసుకోవాల్సి ఆన్లైన్లో ఈ సంవత్సరం ఉంది. భయంతో ఎక్కడైతే యూరియా డిఏపి రాదు అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ రైతులు కూడా నిలవ పెట్టుకుని యూరియా అందని పరిస్థితుల్లో ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెచ్చే విధంగా మనం ప్రవర్తించగలుగుతాం. ఎప్పుడు యూరియా ఉత్పత్తి డిఏపి ఉత్పత్తి ఎప్పుడు అందుతూనే ఉంటుంది.